హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. వెల్కమ్ టు 2025. సో 24 లాస్ట్ డే రోజు నేను కోడిపుంజల వాగని ఇది మన కిన్నెరసాని దగ్గర ఉంటుంది పాలవంచ నుంచి. ఆడ ఒక కస్టమర్ ఉంటే వెళ్ళిన ఫ్రెండ్స్ అక్కడ దారిలో అప్పుడే నాట్లు వేసారు. చూసారా ఎట్లా నీళ్ళు పెట్టారో? ఆ నీళ్ళు ఉంటేనే అవి ఎదుగుతాయంట. సో అక్కడ కోడిపుంజల వాగు దగ్గర ఆగి నేను ఆ బండి ఇటొచ్చేసి పత్తి తోట అది మన వరి కోసారనమాట. ఈ మొత్తం చూసారా ఎట్లుందో అడవి. ఈ మొత్తం అడవి ఏరియా, ఫారెస్ట్ ఏరియా ఫ్రెండ్స్. సో అక్కడ ఊర్లు కూడా చాలా దూరంలో ఉంటాయి, వ్యవసాయం చేసుకుంటారు. సో ఫార్మర్ కాడ ఉంటాం కాబట్టి అట్లా. తర్వాత మిర్చి మాత్రం ఏపుగా పెరుగుతుంది ఫ్రెండ్స్ అటు సైడు. ఏది మన కోడిపుంజ కిన్నెరసాని వైపు. చూసారా మిర్చి ఎట్లా పండిందో? నెక్స్ట్ మిర్చి పంట ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎండాకాలం ఇది జనవరి నుంచి మార్చి దాకా మిర్చే ఉంటుంది. కస్టమర్లు కూడా మిర్చి రానియండి సార్ కడతా సార్ అంటారు, కానీ వాళ్ళు డబ్బులు కట్టరు. సో వాళ్ళకే వాళ్ళ అపోహకే వదిలేస్తాం. తర్వాత పత్తి కూడా తీసేశారు ఫ్రెండ్స్. చూసారా పత్తి కూడా ఇంకొంచెం ఉంది, అది కూడా తీస్తున్నారు. ఇది కూడా ఈ నెల అలా 15 లోపు అయిపోతుంది. సో ఇది అయిపోయాక నెక్స్ట్ వరి పంటే. చూసారా అది మన పత్తి ఇంకా తీయలేదు, తీయడానికి రెడీగా ఉందన్నమాట. సో మీరు న్యూ ఇయర్ ఎట్లా చేసుకున్నారో కామెంట్ చేయండి. అది చూసారా టేక్ చెట్లు ఎట్లా వేసారు. తర్వాత ఈ మొత్తం అక్కడ కొంచెం ఫారెస్ట్ ఏరియా కాబట్టి టేకు చెట్లే కనిపిస్తుంటాయి. ఇది ఇటు సైడ్ ఏమో మన కిన్నెరసాని పోయేది, అటు సైడ్ ఏమో పాలవంచ పోయేది. చూసారా రోడ్డు కూడా ఎంత విశాలంగా ఉందో. ఇటు కూడా జనాలు కొంచెం తక్కువే తిరుగుతారు. సో ఇది అయిపోయాక దూరంగా గుట్టలు ఉన్నాయా, అది మనుగురు వెళ్ళి నేను పెడుతుంటా కదా అశ్వాపురం, ఆ గుట్టలు అనమాట. చూసారా పత్తి తోట ఇట్లా ఇంకా తీయలేదు. నెక్స్ట్ అది కూడా అయిపోతుందిలేండి. తర్వాత మిర్చి పంట, మొక్కజొన్న వేస్తారు ఇటు, ఎండాకాలం కదా. ఇది అయిపోయాక నెక్స్ట్ పాలవంచ వెళ్ళి కస్టమర్ డబ్బులు ఇవ్వలేదన్నమాట, పాలవంచ వెళ్ళిపోతున్నా. సో ఇది పామాయిల్ తోట ఇప్పుడే స్టార్ట్ అయింది, ఇప్పుడే చేతికి రాదనమాట ఇది. సో 2024 లాస్ట్ వీడియో ఇది. తర్వాత 2025లో ఇవాళ 1వ తారీఖు కాబట్టి ఎటు వెళ్ళలేదన్నమాట. చూసారా ఈ మిర్చి ఎట్లుందో. ఇది అయిపోయాక మొత్తం ఫామాయిల్ తోట. ఇది పుసుగు ఇది ఏంటది, బంజరా అని మన పాలవంచ దగ్గర ఉంటుంది. బంజరా, ఓన్లీ బంజరా, విఎం బంజరా కాదు బంజరా. ఇక్కడ ఒక గుడి కూడా ఉందన్నమాట. ఇది అయిపోయాక పాలవంచ దగ్గర పైన ట్రైన్ పోతుంది గూడ్స్ ట్రైన్. ఇది అయిపోయాక గేదెలు కూడా వచ్చినాయి మనకి. ఎప్పుడు వెళ్ళినా గేదెలు ఉంటాయి కదా వీడియోలో. నెక్స్ట్ ఇది పాలవంచ పోయే రూట్ అనమాట. ఇది ఆంజనేయ స్వామి గుడి ఉంది. ఇది మన అది ఏమంటారు కేటీపీఎస్, అక్కడ కేటీపీఎస్ అటు సైడ్ అనమాట. ఇటు నుంచి కేటీపీఎస్ లోపలికి వెళ్తాము. ఇది పాలవంచ పుసుగుంట కేటీపీఎస్ది. అది చూసారా ప్లాంట్ ఎంత పెద్దగా ఉందో. అక్కడ నుంచి మన ఇది అయిపోయాక అక్కడ ఒక కాలేజీలో ఇక ఈవెంట్ జరుగుతుందంట. ఆ కాలేజ్ పేరు వచ్చేసి చూసారా అప్పుడు నడుస్తూనే ఉంటుంది 24 hours కేటీపీఎస్. పొగలు చూసారా. ఈ మొత్తం కాలుష్యం ఏరియా అనమాట. ఇదిగోండి కాలేజ్ కూడా వచ్చింది. ఈ కాలేజు పేరు వచ్చేసి పేరు ఓకే.